సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు. చిలకవాగు పూడికతీతకు కృషి చేసిన ఎమ్మెల్యేకు ప్రత్యేక ధన్యవాదాలు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీనివాస్ గౌడ్. ఫ్లైఓవర్ బ్రిడ్జిపై ట్రాలీని వదిలిపోయిన ట్రాక్టర్ డ్రైవర్, బ్రిడ్జిపై భారీగా ట్రాఫిక్ జామ్. వరిధాన్యం కొనుగోలు కేంద్రాలలో అధికారుల నిర్లక్ష్యం, తడిసి ముద్దైన వరిధాన్యం. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. తాండూరు పట్టణంలోని చిలకవాగు ప్రక్షాళన పనులు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ప్రత్యేక చొరవ చూపి ప్రారంభించారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. బుధవారం శ్రీనివాస్ గౌడ్ చిలకవాగు పనులను పరిశీలించిన అనంతరం మాట్లాడుతూ ఇది వరకు ఏ నాయకుడు కూడా చిలకవాగు పనులపై దృష్టి సాధించలేకపోయారని, కేవలం ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి మాత్రమే అసెంబ్లీలో ఈ విషయాన్ని ప్రస్తావించి ప్రతిరోజు చిలకవాగుపై దృష్టి సాధించి అధికారులతో సమీక్షా సమావేశాలను నిర్వహించి చివరికి పనులను ప్రారంభించారు. అందుకు ఎమ్మెల్యేకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తాండూరు అభివృద్ధి విషయంలో ప్రతి క్షణం తపిస్తున్న వ్యక్తి ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ గౌడ్ తో పాటు బాలరాజ్, రాజేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మన చిలకవాగు గురించి ఎన్నో సంవత్సరాల నుంచి ఎంతో మంది తర్జన భర్జన చేసిర్రు, కానీ వాళ్ళు ఏం చేయలేక అలాగా వదిలేసిపోయారు. ఈ చిలకవాగు సమస్యని మన మనోహర్ రెడ్డి గారు అసెంబ్లీలో కూడా లేవనెత్తడం జరిగింది. అసెంబ్లీలో కూడా కొట్లాడి ఎన్ని సమస్యలు అడ్డం వచ్చినా, ఎవరు అడ్డం వచ్చినా లెక్క చేయకుండా ఈ చిలకవాగు పనులు స్టార్ట్ చేయించాడు. వారికి మన తాండూరు ప్రజల తరపున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఎందుకంటే ఆయన చాలా గట్టి సాహసం చేసిండు. ఇది సమస్య చాలా పెద్ద సమస్య. ఇది వర్షాకాలం వస్తే ఒక 5-6 వార్డులు మొత్తం జలమయమైపోతాయి. నీళ్ళతన పెద్ద సమస్యతోన ఆ 6 నెలలు చాలా తపన పడి ఈ పరిస్థితులలో ఒక గట్టి సాహసం చేసి అసెంబ్లీలో కూడా దీని సమస్యని లేవనెత్తి ధైర్యంగా ఈరోజు ఈ చిలకవాగు పని ఎంతో చక్కగా జరుగుతుంది. అందుకు ఇప్పుడు కొంతమంది చిన్న చిన్న సమస్యలని లీడర్లు, కార్యకర్తలు కూడా కొంతమంది చిన్న సమస్యలని, చిన్నగా హైదరాబాద్ రోడ్లు ప్యాచ్ వర్కులు ఉన్నాయంటారు. ఈడ టౌన్లో కొంచెం చిన్న పనులు, ఏమైనా గల్లీలో కొంచెం నీళ్ళు వస్తే గల్లీలో నీళ్ళు వచ్చినాయి, ఎమ్మెల్యే సాబ్ ఏం చేస్తున్నాడు? ఎమ్మెల్యే సాబ్ వచ్చి 2 సంవత్సరాలు కూడా కాలేదు, పూర్తి కాలేదు. అయినా కూడా తాండూరు డెవలప్మెంట్ మీద ఎంతో శ్రద్ధ, ప్రతి క్షణం దాని గురించి ఆలోచన చేసుకుంటూ ప్రతి క్షణం కూడా ఎక్కడ డెవలప్మెంట్ చేయాలి, ఏ నీళ్ళదని ప్రతి విషయము మన తాండూరు చరిత్రలో చూస్తే అసెంబ్లీలో అందరికన్నా ఎక్కువ సమస్యలు లేవనెత్తింది మన మనోహర్ రెడ్డి గారు. అది కూడా తాండూరు, అది అసెంబ్లీ ఈస్ట్ చెక్ చేసుకోండి. ఎవరైనా మాట్లాడే ముందు కొంచెం గమనించాలి. ఎందుకంటే మంచిగా అన్ని డెవలప్మెంట్ నడుస్తున్నాయి, సంతోషించండి. కానీ రాలేసి ఇవల్ల చిల్లర బల్లెర పనులు చేయకుండా కొంచెం ఆలోచన చేయండి. ఏ విషయంలో అయినా సరే ఆయనను మించిన వాళ్ళు ఎవరు లేరు. డెవలప్మెంట్ అంటే మనోహర్ రెడ్డి అంటే డెవలప్మెంట్. ఆయన ఒక కాన్సెప్ట్తో వచ్చిండు. చాలామంది తాండూరు రూపురేఖలు మారుస్తామన్నారు, కానీ వాళ్ళ రూపురేఖలు మార్చుకొని పోయినరు. తాండూరు రూపురేఖలు మార్చలేదు, కానీ మనోహర్ రెడ్డి తాండూరు రూపురేఖలు మార్చడానికి వచ్చిండు. ఆయన రూపురేఖలు మార్చి చూపిస్తాడు. లీడర్ అంటే అట్లా ఉండాలి. 24 గంటలు తాండూరు డెవలప్మెంట్ మీదనే తపన పడే మనిషి అంటే మన మనోహర్ రెడ్డి అన్న. ఆయనకు అందరు సపోర్ట్ చేయండి. ఒకవేళ చూసి ఆనందించలేకపోతే కాముషి ఉండండి, కానీ ఈ చిల్లెర బల్లెర వీడియోలు పెట్టి ఇది బాగలేదు, డెవలప్మెంట్ బాగలేదు, అది బాగలేదు అని పెట్టడము మానుకోండి. ఎందుకంటే లేదంటే రాండి, ఇప్పుడు మా ఎమ్మటి రాండి, చూపిస్తాం ఏ వర్కులు నడుస్తున్నాయి. ఇప్పుడు ఇదే మా 13వ వార్డు 13 వార్డులో ఎంత పెద్ద సమస్య అది బ్రిడ్జిది. ఆ బ్రిడ్జి కూడా ఇప్పుడు పని నడుస్తూ ఉంది. కొన్ని కోట్ల రూపాయలతో అది కూడా శాంక్షన్ చేసి ఇప్పుడు పని నడుస్తూ ఉంది. కాకపోతే కొంచెం పనులలో వెనక ముందు అవుతుంది. అంత మాత్రాన ఏదో మొత్తం కొంపలు అంటుకపోయినట్టుగా వీడియోలు చేయడం కరెక్ట్ కాదు. దయచేసి ఇటువంటి వీడియోలు పెట్టేతోళ్లకు ఇది ఒకసారి గమనించండి. మీరు మీ ఆత్మవిశ్వాసం చేసుకోండి. మీరు ముందల డెవలప్మెంట్ చేసేతోళ్లకు సహకరించండి తప్ప, కానీ ఇటువంటి చిల్లర బల్లెల పనులు బంద్ చేసుకోవాలని మా యొక్క మనవి. ఇక్కడ చూడండి మనతో ఎంత చక్కగా నడుస్తూ ఉంది పని. ఇది ఎవరిని కూడా డిస్టర్బ్ లేదు, ఎవరికి డిస్టర్బ్ లేకుండా అందరినీ సంధాయించేసి కోపాలు ఎవరికైనా ఇబ్బందులు ఉంటే కూడా వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టి మాట్లాడిచ్చేసి పనులు చేపిస్తున్నారు. అందు గురించి దయచేసి ఎవరైనా సరే ముందల మీద మాట్లాడే ముందు ఆలోచన చేయాలని మా యొక్క మనవి. జై మనోహర్ అన్న, జై కాంగ్రెస్.
తాండూరు పట్టణంలోని కొడంగల్ రోడ్డు మార్గంలో గల ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. బుధవారం ట్రాక్టర్ డ్రైవర్ ట్రాలీని ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పై వదిలివేయడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సుమారు 2 గంటల పైగా ట్రాఫిక్ జామ్ ఏర్పడడంతో ప్రయాణికులు అసహనానికి గురయ్యారు. దీంతో ప్రయాణికులు, ద్విచక్ర వాహనదారులు, పాదచారులు కలిసి ట్రాక్టర్ ట్రాలీని ఓ పక్కకు నెట్టి ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. అధికారులు సమయానికి వరిధాన్యం కొనుగోలు చేయకపోవడంతో ఆలస్యం జరిగింది. దీంతో బుధవారం సాయంత్రం కురిసిన వర్షానికి వరిధాన్యం తడిసి ముద్దయింది. తాండూరు మండలం దస్తగిరిపేటలో జరిగిన ఈ సంఘటనతో రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కొనుగోలు కోసం ఆరబెట్టిన వరిధాన్యం తడిసి ముద్దవడంతో రైతులు అవస్థలు పడ్డారు. వరిధాన్యం తడవకుండా ప్లాస్టిక్ కవర్లను కప్పే సమయానికి జరగవలసిన నష్టం జరిగిపోయిందని అసహనం వ్యక్తం చేశారు. రైతులు సంకుల వెంకటయ్య, శ్రీనివాస్, చిన్నప్ప, సిరిగిరిపేట శ్రీనివాస్, ఎండి గఫూర్, సిరిగిరిపేట వెంకటయ్య, కుమ్మరి దస్తప్ప, ఎండి గౌస్, రెడ్డెప్ప తదితరులకు చెందిన వరిధాన్యం తడిసి ముద్దయిపోయింది. తడిసి ముద్దైన వరిధాన్యాన్ని కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని రైతులు డిమాండ్ చేస్తున్నారు. లేపు దండరాలు ఎంత జడ్జి వస్తే అంత జడ్జి చూపెడరా గట్టిగా ఇప్పుడు నీకు ధైర్యమే అన్నీ ఇట్లా కాగితం కప్పితే ఈ దేశమంతా ఏం కాదు చూస్తాను ఒకటే వచ్చి అంటే పొద్దుగాలు లేచి ఏం లేదురా అన్ని పల్టీ మొత్తం పల్టీ ఆడొక్క అర్థమైంది ఆడొక్క సుఖరాదు ఆడ వర్రా అక్కడ వరదా అక్కడ వర్రా చదివిన సంవత్సరం తీసుకుంటాను लेफ्ट लेफ्ट साइड लेफ्ट
తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సిటీ కేబుల్.